నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. వజ్ర టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. 2026 మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? గతంలో లాగే ఉంటుందా లేదా ఈ సంవత్సరం ఇంకా బాగుంటుందా అనే ఉత్సాహం ప్రతి ఒక్కళ్ళలోనే ఉంటుంది కదా. అయితే ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఏవి మంచి రోజులు, ఏవి మంచి మాసాలు, అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంది, ఏం చేసుకుంటే మంచి జరుగుతుంది, ఇలాంటి అంశాలన్నీ సంపూర్ణంగా తెలుసుకుందాము. అయితే గ్రహస్థితులు చూసినట్టయితే కనుక గురువు 6వ స్థానంలో ఉండడం మూలంగా కార్యసిద్ధి, ఉద్యోగము, వ్యాపారంలో విజయాలను ఇస్తున్నాడు. శని భగవానుడు 8వ స్థానంలో ఉండడం మీద ఆరోగ్యం మీద, ఆర్థికంగా ఒత్తిడి, రుణాల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. రాహు 7వ స్థానంలో ఉండడం మూలంగా ప్రయాణాలు, ఉద్యోగంలో మార్పులు చేర్పులు, ప్రత్యర్థుల మీద జయాన్ని ఇస్తున్నాడు. కేతు 1వ స్థానంలో ఉండడం వల్ల, అనగా లగ్నంలో ఉండడం వల్ల వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు జరిగేందుకు కూడా అవకాశం కనబడుతోంది. బుధుడు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ పరిష్కారాలను తెలుపుతాడు, లాభాలను ఇస్తాడు, విశేషమైన ధనాన్ని కూడా ఇచ్చే అవకాశం కనబడుతోంది. కుజుడు ధైర్యం ఇచ్చి పోటీదారులను, మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో, శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అణిచే ప్రయత్నం చేస్తాడు. శుక్రుడు సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు, కుటుంబము, ఇలాగా మంచి అంశాలలో శుక్రుడు బలాన్ని ఇస్తున్నాడు. ఇంకా సూర్యుడు పేరు ప్రఖ్యాతలు, గౌరవము, ఆరోగ్యము, నాయకత్వ లక్షణాలు కలగజేస్తున్నాడు. మరైతే మీకు కలిసి వచ్చే కలర్స్ ఏంటి అంటే కనుక గోధుమ రంగు, నలుపు రంగు, గోల్డ్ కలరు, ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. కలిసి వచ్చే నెంబర్సు 4, 7, 9. కలిసి వచ్చే వారాలు మంగళవారము, శుక్రవారము, శనివారము. అయితే మరి ఈ యొక్క అంశాలు విద్యార్థుల మీద ఎలా ఉండబోతోంది అంటే కనుక మకర రాశి విద్యార్థులకు సాధారణం నుంచి అత్యధికమైన వృద్ధి కనబడుతోంది. అంటే ఎక్స్ట్రాడినరీగా విద్యార్థులకు ఉండబోతుంది అనమాట. ఐటీ, వాణిజ్య కోర్సులు, డాక్యుమెంట్సు, లీగల్ స్టడీసు, సైన్సు, ఈ విభాగాలలో చదివే వాళ్ళకి మీరు అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో సక్సెస్ రావడము, విజయాలు సొంతం చేసుకోవడము జరుగుతుంది. ఫిబ్రవరి, జూన్, సెప్టెంబరు ఈ మాసాలలో మరీ ఎక్కువ సక్సెస్ సాధించే అవకాశాలు కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు, ప్లాన్స్ మీరు వేసుకునే ప్రయత్నం చేయండి. విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నం చేశారో గతంలో, వాళ్ళు ఈ సమయంలో ప్రయాణాలు చేసేందుకు, అంటే ఫారెన్ వెళ్ళిపోయేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మరి జాగ్రత్తగా ఉండవలసిన నెలలు ఏంటంటే కనుక ఏప్రిల్, జూలై ఈ 2 నెలల్లోనూ కొంత మీకు ఆలస్యం అయ్యేటట్టుగా కనబడుతోంది. బట్ అల్టిమేట్గా సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ 2 నెలలు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఇంకా ఐటీ రంగము, ఉద్యోగస్తులు చూసినట్టయితే కనుక ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఐటీ బిజినెస్ మేనేజ్మెంటు, సర్వీసెస్, ఫైనాన్సు ఈ రంగాలలో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వారికి జీతం పెరగడము, క్యాడర్ మారడము, తర్వాత ప్రమోషన్స్ రావడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే ఉద్యోగంలో మార్పు చేర్పులు జరగడము, తర్వాత కొత్త అవకాశం కోసము ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు ఫిబ్రవరి, జూన్, సెప్టెంబర్ ఈ 3 మాసాల్లో కనుక ప్రయత్నం చేస్తే సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే కనుక మీరు పనిచేసే వర్క్ ప్లేస్లో జూన్, ఆగస్టులో మీ మీద అంటే రూమర్స్ రావడము, లేదంటే మిమ్మల్ని డౌన్ఫాల్ చేయాలని అనుకోవడము, ఇలాంటివి అవి ఎక్కడైనా కామనే కదా. అది మంచిగా ఉన్న వాళ్ళని పాడు చేయాలని చూస్తారు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి జూన్, ఆగస్టు నెలల్లో. ఇంకా వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక 26లో వ్యాపారస్తులకు చాలా స్ట్రాంగ్గా ఉండబోతోంది. విదేశీ భాగస్వామ్యులు, కొత్త కాంట్రాక్టులు, కొత్త మార్కెటింగు, ఇలాగ ఏది కొత్తగా మీరు ప్రయత్నం చేసినా ఈ అంశాలలో మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ట్రావెల్, ఫార్మసీ, ఫ్యాషన్, ఈ-కామర్సు, ఫుడ్ ఈ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మీరు అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఏప్రిల్, జూలైలో పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి, ఏమీ బాగాలేదు. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటలు సాధారణంగా లాభంగానే ఉండబోతున్నాయి. పళ్ళ తోటలు, కూరగాయలు, పూల వ్యాపారము ఇవి చేసే వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రుణాలు, సబ్సిడీలు మీకు ఈ సమయంలో అందుబాటులోకి వస్తాయి. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన నెలలు ఏంటంటే కనుక జూలై, సెప్టెంబరు ఈ 2 నెలల్లోనూ అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్క రైతు.
ఇంకా రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక పదవులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. నాయకత్వం గుర్తింపు లభిస్తుంది. దీంతోపాటు ఎన్నికల్లో కొత్తగా ఎవరైనా మేము రావాలనుకున్నా, లేదా ఇంటర్నల్గా ఏవైనా ఎన్నికల్లో పోటీ చేయాలన్నా, లేదా వేరే పదవి కోసము ఎలక్షన్స్ కోసము ఇలాగా మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు పోటీ చెయ్యాలి అని అనుకున్న వాళ్లకు ఈ సమయము విజయం సాధించే అవకాశం కనబడుతోంది. పార్టీలో మద్దతు ఉంటుంది. ప్రజాదరణ కూడా మీకు చాలా ఎక్కువగా ఉండేందుకు ఉంది. అయితే మీరు ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక, మీరు ఎవరినైతే నమ్ముతారో, ఎవరినైతే మన అనుకుంటారో వాళ్ళు మిమ్మల్ని అప్రతిష్ట చేసేటట్టుగాను, మీ మీద ఇబ్బంది పెట్టేటట్టుగాను గోచరిస్తోంది. అలాంటి వాళ్ళు కనుక మీకు చుట్టుపక్కల ఉంటే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసినట్టయితే కనుక భూమి, ఇల్లు, ఫ్లాట్స్ అవి కొనుక్కున్నా అమ్ముకున్నా కానీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. నిర్మాణ పనులు చేపట్టినా తొందరగా పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏంటంటే కనుక, సేల్ డీడ్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ, చెక్కుల మీద కానీ సంతకాలు పెట్టేటప్పుడు గుడ్డిగా పెట్టేయకుండా జాగ్రత్తలు తీసుకుని చదువుకుని 2 సార్లు 3 సార్లు చదువుకుని మీ శ్రేయోభిలాషుల సమక్షంలో కనుక పెట్టుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మోసపోకుండా జాగ్రత్త పడవచ్చు. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, నిద్రలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన మాసాలు జూలై, సెప్టెంబరు. ఈ 2 మాసాల్లోనూ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ సమయం అద్భుతంగా ఉండబోతోంది. వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. తర్వాత భూమి, స్థిరచరాస్తులు, వస్తువులు, ఖరీదైన అంశాలు కొనుక్కోవడానికి అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీరు జాగ్రత్తగా ఉండవలసిన నెలలు ఏప్రిల్, జూన్. ఈ 2 నెలల్లో జాగ్రత్తగా ఉండండి. మాటల ద్వారా కొంత ఇబ్బందులు పడే అవకాశము కనబడుతోంది. ఇంకా ప్రమాద సూచనలు చూసినట్టయితే కనుక వాహన ప్రమాదాలు మీరు నడిపినా, లేదా మీ ఎదురుగా వచ్చినా, లేదంటే వాహనానికి సంబంధించిన అంటే చెల్లుబడి అయిపోయిన వాహనాల మీద వెళ్ళడం కానీ, వాహనాలు సర్వీసింగ్ ఇవ్వకపోవడం కానీ, ఇలా ఏమైనప్పటికీ వాహనాల వల్ల ప్రమాదాలు మీకు మార్చి నెల, ఆగస్టు నెలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఎత్తైన ప్రదేశాలు, నిర్మాణ ప్రాంతాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి. తర్వాత నీటి సంబంధిత ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు పరిహారంగా శని భగవానుడికి, గురువుకి, రాహువుకి, శుక్రుడికి ఈ 4కి సంబంధించినటువంటి జపాలు చేసుకోవడము, ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరం చక్కగా ఉండబోతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.